దేవుని వాక్యమును మనం నేర్చుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చాలు యోదయ అరణ్యములో ప్రకటించుడు. ఎవరో అరణ్యంలో మాట్లాడుతున్నాడంట, కేకలు వేస్తున్నాడంట. ఎవరైనా బాప్తిసమిచ్చి యోహాను గారు అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. దేనికి? అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో ఉంటారా? కానీ అక్కడ ఆ స్థితి చూడండి. ఈ అరణ్యమును గురించి యెహోషువలో రాయబడినటువంటి ఒక మాట చూద్దాము. అరణ్యములో యెహోషువ 15వ అధ్యాయం 61వ వచనము. ఇవన్నీ ఒక 5-6 ఊర్లు ఉన్నాయంట, పట్టణాలు ఉన్నాయంట. ఎక్కడున్నాయంట? అరణ్యంలోనే ఊర్లు ఉన్నాయి. ఆసియా ఖండం మధ్యకి వెళ్తే మొత్తం అరణ్యమే. ఆ అరణ్యం గుండా ఈరోజు చాలా ప్రయాణాలు అవుతున్నాయి. అది ఆ రోజే మొదలైంది. అనేక మంది ప్రయాణాలు అవుతున్నారు. యోహాను గారికి ఇల్లు అంటూ లేదు నివసించడానికి. ఆయన నివాసం ఎక్కడ? అరణ్యంలోనే, ఆ అడవిలోనే. మరి తింటాం తేనె మిడత, అడవి తేనె మిడత, ఇదే ఆయనకు ఆహారము. ఇది యోహాను గారు చెప్తున్నటువంటిది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మరలా అడుగుదాం, పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యము. ఆయన రాజ్యంను స్థిరపరుస్తున్నాడంట. ఆయన యుగములు తరతరములు నిలిచి ఉన్నవాడంట. ఒక యుగం కాదు, యుగం అంటే 1000 సంవత్సరాలు. ఒక యుగం కాదు, 2 యుగాలు కాదు. మన లోకానుసారంగా చెప్పుకుంటా యుగాలు, ఆ యుగము ఈ యుగం అని చదువుతూ ఉంటాం కదా. ఆ యుగం అప్పుడు, ఈ యుగం అప్పుడు, ఈ యుగం అప్పుడు ఇది జరిగింది. అది అంతా కాదంట. యుగములు నిలిచినవాడు ఆయన. యుగములకు కర్తయు యెహోవా దేవుడు. ఆయన రాజ్యం ఏలుతున్నాడు. ఆయన రాజ్యం సమీపించుచున్నదని యోహాను చెప్తున్నాడు. బాప్తిసమిచ్చి యోహాను గారు చెప్తున్నారు. ఆ రాజ్యంలో మీరు ఉండండి అని చెప్పి ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యంలో నీ తండ్రి నా తండ్రి ఉంటున్నాడు. ఆయన బిడ్డలుగా పిలుస్తున్నాడు మనలను. నిత్యం ఆయనను గణపరిచే స్థాయిలోనికి మనం తీసుకెళ్ళబోతున్నాడు. ఆ పరిశుద్ధ పట్టణం, ఆ నూతన యెరూషలేమునకు ఆయన మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. దానికి ముందుగా సాక్ష్యం ఎవరు పలికారంట? యోహాను గారు పలికారు. ఇదే మాట క్రీస్తు ప్రభు వారు కూడా అంటున్నారు. ఎక్కడ? అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టి. మారు మనసు పొందులని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. ఎవరో? క్రీస్తు ప్రభు వారు కూడా. ఆయన కూడా మనకే చెప్తున్నాడు. యోహాను గారు చెప్పారు పరలోక రాజ్యం సమీపించుచున్నది. క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు శిష్యులు కూడా అదే చెప్తున్నారు. చూడండి ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. శిష్యులు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించమంటున్నాడు. దానికి దగ్గరగా ఉంది, ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఆయన నీకు దగ్గర పరిచి ఉన్నాడు, మనందరికీ దగ్గరగా ఉంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు సిద్ధపడండి, మారు మనసు పొందండి, ఆసక్తి కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి అని శిష్యులు ప్రకటిస్తున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ప్రకటించారు. ఆ తరం నుండి మొదలుకొని ఈ రోజు వరకు అనేక మంది పరలోక రాజ్యము సమీపిస్తున్నది, సిద్ధపడండి, మారు మనసు పొందండి, పాతవి విడిచిపెట్టండి, కొత్తవి కావాలి అంటున్నాడు. పాత స్వభావమును విడిచిపెట్టండి, నూతనంగా మారండి అంటున్నాడు. పౌలు గారి జీవితంలో పాతది ఉందా లేదా? పాతగా ఉన్నప్పుడు ఆయన పేరేంటి? సౌలు. కొత్తగా మారాక ఆయన పేరేంటి? పౌలుగా. పౌలుగా మారాడు.
పాతవి విడిచిపెట్టాడు, కొత్తవి తీసుకొని వచ్చాడు. కొత్తది ఏంటంటే దేవుని పనిని యథార్థంగా జరిపించాడు. అలాగే జక్కయ్య, పొట్టి జక్కయ్య అంటారు, మేడి చెట్టు మీద ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారు వచ్చారు, పిలిచారు, నీ ఇంటికి తీసుకెళ్తానన్నాడు. వెళ్ళారు, సువార్త ప్రకటించాడు. ఆయన చేసినటువంటి మోసం ఏంటంటే వడ్డీ ఎక్కువ చేసుకుంటున్నాడంట. మోసముతో వడ్డీలు లెక్కేసి వడ్డీలన్నీ తీసుకున్నాడు. తిరిగి ఎన్ని రెట్లు ఇచ్చాడు? 4 రెట్లు. ఆయన జీవితంలో కూడా పాతది ఉంది, మరలా కొత్త జీవితం. అనేక మందికి పాత జీవితం ఉంది. పాత జీవితంలో నువ్వు గుడ్డివాడివి, నీ కళ్ళు మూసుకుపోయినాయి. కానీ కొత్త జీవితంలో నువ్వు కళ్ళు తెరవబడాలి. కుష్ఠిరోగుడు పాత జీవితం ఉంది. ఆ కాలం మంది కుష్టి వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా? చీకటి గుహాల్లో ఉండేవాళ్ళు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. బయటకు వస్తే ఏం చేస్తారు? రాళ్లతో కొడతారు. ఆ గాలి ఆ యొక్క వ్యాధి గాల్లో కలిసిపోద్ది, రాళ్లతో కొట్టి చంపేస్తారు. కాబట్టి వాళ్ళ నివాసం ఎక్కడ? అది వారు స్వస్థపరచబడక ముందు. కానీ ఈరోజు స్వస్థపరచబడతారు. అంటే అందులోనూ కూడా పాతది కొత్తది కావాలి. మారు మనసు పొందినప్పుడు పాతవి అన్నీ వదిలిపోతాయి, పాత రోగమంతా వదిలిపోద్ది, కొత్తగా నువ్వు జన్మించగలుగుతావు. సరే, మారు మనసు మనం ఎప్పుడు నేర్చుకుందే. అయితే ఇప్పుడు పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూడండి. పరలోకపు తండ్రి, పరలోక రాజ్యంలో ఎవరుంటున్నారంట? తండ్రి. ఎవరి తండ్రి? మనలను సృష్టించిన తండ్రి. మనలను సృష్టించిన తండ్రి. ఆయన కొంతమందికే తండ్రి అంట, అందరికీ కాదంట. ఎవరా కొంతమంది అంటే ఆయన చిత్తమును నడుచుకున్న వారికి ఆయన తండ్రి. మరి చిత్తమును నడుచుకొని వారికి అర్థమవుతుంది కదా? అది కూడా నేర్చుకుందాం. అయితే మీ పరలోకపు తండ్రి, చదవమ్మా, పరిపూర్ణుడు గనుక ఆ పరలోక రాజ్యంలో మన తండ్రి ఉంటున్నాడంట. ఆయన ఎవరంట? పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. ఒక వ్యక్తిని నిషేధిస్తే దేవుడు ఆ వ్యక్తిని చూస్తున్నాడంట. ఒక వ్యక్తిని మనం విడిచిపెడుతుంటే, దూషిస్తుంటే, అవమానపరుస్తుంటే ఆ వ్యక్తిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వే ఆ వ్యక్తి అయితే నిన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వే ఆ వ్యక్తి అయితే, నువ్వు దూషింపబడుతున్నావు, పీడింపబడుతున్నావు, వేధింపబడుతున్నావు అంటే, ఒకవేళ నువ్వే, అది అపవాది సైతమైనప్పటికీ పీడింపబడుతున్నావు అంటే నిన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నన్ను ఎవరు గమనించుకోవట్లేదు అనుకోబాకండి. నీ తండ్రి నిన్ను చూస్తున్నాడు. అందుకే అంటున్నాడు, రహస్యమందు నీ తండ్రికి నీవు ప్రార్థించు అంటున్నాడు. నీ మొర ఆయనకి ఇవ్వు, ఆయన ఎదుట పెట్టు. నీ చింత యావత్తు ఆయన మీద ఉంచు, నీ భారమంతా ఆయన మీద ఉంచు. ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఈ లోకమంతా వ్యర్థము, వాటిని విడిచిపెట్టి ఆ రాజ్యం యొక్క విషయాన్ని గురించి ఆలోచన కలిగి ఉండు అంటున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ముందు నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీరు అడిగేవి అన్నీ అంట ఏమవుతాయి అంట? దొరుకుతాయి కదా మీకు. నా రాజ్యమును, నీతిని, నా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధతను అవి ఎతకకుండా మీరు ఇవన్నీ కోరికలు ఎందుకు కోరుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి. నా రాజ్యము, నీతిని మొదట వెతకాలి. నా రాజ్యం ఎక్కడ? పరలోక రాజ్యము. పరలోకపు తండ్రి నేను పిలుచుకుంటున్నాడు. ఆ పరలోకపు తండ్రికి తగిన రీతిగా పరిపూర్ణులు అవ్వండి, పరిపూర్ణులుగా ఉండండి. ఆత్మతో ఆరాధించమంటున్నాడు. మరి ఇక్కడికి ఎంతమంది ఆత్మతో ఆరాధించడానికి వచ్చాము? ఎన్ని ఆదివారాలు వెళ్తున్నాము? అందరూ వెళ్తున్నారు కదా. ఎంతమంది వెళ్తున్నారు ఈరోజు ఆదివారాలకి? కోట్ల మంది వెళ్తున్నారు. 24 గంటలు ఏదో ఒక చోట దేవుని ఆరాధిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతమందిలో నిజముగా ఎంతమంది ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారు, ఇష్టముగా ఆరాధిస్తున్నారు? ఎంతమంది? అది నీ హృదయంలో ఒకసారి పరిశీలించుకో. ఆయన యందు నిజముగా నీలో విశ్వాసం ఉండొచ్చావా? నమ్మకం ఉండొచ్చావా? అది లేకపోతే నువ్వు కూర్చోవడం వ్యర్థము. అది లేకపోతే నువ్వు కూర్చోవడం వ్యర్థము. నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రతిష్ఠించుకో.
ఆయనని ఎలా ప్రార్థన ఆరాధించేంతసేపు ఆయన నీ ముందటే ఉండాలి. కాబట్టి దాన్ని వ్యర్థపరచుకోవద్దు. కాబట్టి పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుడి అని. మరలా చదవండి, మత్తయి సువార్త 3:2. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 1 పేతురు 1:15 చూడండి. 1 పేతురు 1:15 అంటున్నాడు చూడండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కదా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. చూడండి, పరలోక రాజ్యము ఉట్టికే రాదు, పరిశుద్ధత కలిగి మనం ఉండాలి. లోకముతో బ్రతికితే ఆ పరిశుద్ధతను మనము కోల్పోతాము. ఇప్పుడు యోహాన్ గారు అదే చెప్తున్నారు, పరలోక రాజ్యము సమీపిస్తున్నది అంటే ఒక రాజ్యము, ఒక కోరిక, ఒక ఆశ నీకు ఇస్తున్నాడు ఆయన. ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు యోహాన్ గారు, ఒక మంచి సంఘటన చెప్తున్నారు. ఆ రాజ్యము గొప్ప రాజ్యము, నువ్వు మరణించిన తర్వాత నీకు ఇచ్చేటటువంటి రాజ్యము పరలోక రాజ్యము, నువ్వు పొందాలనుకుంటున్నటువంటి రాజ్యము పరలోక రాజ్యము. మరలా గమనించమంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు, మన తండ్రి అయిన దేవుడు. మరలా గమనించండి, పరలోక రాజ్యము మీ అందరికీ ఆహ్వానంగా ఉంది, మీ అందరికీ సమీపముగానే ఉంది. నేను మిమ్మల్ని ఎంచుకొని నా సంఘంలో కూర్చోబెట్టాను అంటే పరలోక రాజ్యం మీకు ఎలాగుందంట? సమీపముగా ఉంది. కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. అందుకే అంటున్నాడు అక్కడ, సమస్త ఏమంటున్నాడు అక్కడ? అజ్ఞాన దశలో, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అది, పూర్వపు కాలం వస్తున్నటువంటి మనిషి స్థితి అది. వాటిని అనుసరించద్దు దయచేసి అంటున్నాడు. వాటిని అనుసరించద్దు, ఆ ప్రవర్తనను విడిచిపెట్టండి అంటున్నాడు. ఆ స్వభావమును విడిచిపెట్టండి అంటున్నాడు. పాతవి విడిచిపెట్టండి అంటున్నాడు, కొత్తవి తీసుకొని రండి అంటున్నాడు. కొత్త జీవితాన్ని కొత్తగా చూడమంటున్నాడు దేవుడు. ఆయన సంఘమును కొత్తగా చూడమంటున్నాడు. ఆయన సంఘమునకు కొత్తగా రమ్మంటున్నాడు, మిమ్మల్ని హృదయముతో రమ్మంటున్నాడు, మారు మనసుతో రమ్మంటున్నాడు. అని అది మనకు దూరం అవుతుందంట, దూరం అవుతుంది. చూడండి మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త. అయితే ఈ పరలోక రాజ్యమును గురించి కొంతమంది చూడండి, 7వ వచనము 6వ వచనం చూడండి. తమ పాపములు ఒప్పుకొనుచు, 3:6వ వచనం, తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదులు అతని చేత బాప్తిసం పొందుచు నుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి. అందరూ బాప్తిసం పొందుతున్నారు, అందరూ తమ పాపములు ఒప్పుకుంటున్నారంట. తమ పాపములు ఒప్పుకుంటున్నారు. మనం ఒప్పుకున్నారా? పాపములు ఒప్పుకున్నారా? ఒకవేళ ఒప్పుకొనకపోతే ఒప్పుకోండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమని పిలుస్తున్నాడంట వాళ్ళనే? సర్ప సంతానమా, అపవాది సంతానమా, దుష్టుడి సంతానమా. పరలోక రాజ్యమును గురించి మీకు ఎంత జ్ఞానం ఇచ్చింది ఎవరు? యోహాను బాప్తిసం తీసుకోమనంలోనే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? లైన్లో పడి బాప్తిసం తీసుకుంటున్నారు. అయితే ఆయన గమనించింది ఒకటి, ఈ సర్ప సంతానము ఏం చేస్తుందంట? మారు మనసు లేకుండా ఉట్టికే బాప్తిసం తీసుకుంటుందంట. వారి బుద్ధిని మార్చుకొనకుండా ఉట్టికే బాప్తిసం తీసుకుంటుందంట. వారి స్వభావమును మార్చుకొనకుండా ఉట్టినే బాప్తిసం తీసుకుంటుందంట. ఎవరు? ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు. వీళ్ళందరినీ చూసి అంటున్నాడు ఆయన, వీళ్ళందరినీ చూసి అంటున్నాడు, అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులు అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా. ఈ సర్ప సంతానం యొక్క స్థితి ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి. వీళ్ళు చెడ్డవాళ్ళు, సర్ప సంతానము చెడ్డవారై ఉండి ఎలాగ మంచి మాటలు పలుకుతారు? హృదయమందు
హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నువ్వు మాట్లాడే ప్రతి మాట వలన విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవలసిను. నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాట వలన నిన్ను ఆయన ఏమంటున్నాడంట? సర్ప సంతానమా, సర్ప సంతానమా. దేవుని మాట విననటువంటి వారు, దేవుని ఆలోచన గ్రహింపినటువంటి వారు, అసలు మీకు బుద్ధి చెబుతున్నవాడెవరు? నీ నోరు మోసం చేయడానికే కదా నువ్వు తెరిచేది. నీ నోరు మోసం చేయడానికే కదా నీకు తెరిచేది. అపవాది అదే మోసం చేసింది, నోరు తెరిచింది. ఆదాము అవ్వని అదే రీతిగా మోసం చేసింది ఆ సంతానము వారు. కానీ ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఏమంటున్నారు తెలుసా? మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. మేము అబ్రహాము సంతానం ద్వారా మాకు పరలోక రాజ్యము సమీపిస్తుందని అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే మేము అబ్రహాము బిడ్డలము, అబ్రహాము ద్వారా మేము దేవునికి దగ్గరై ఉన్నాము అంటున్నారు వాళ్ళు. కాబట్టి మేము పరలోక రాజ్యము మాకే, మేము వెళ్ళిపోతాము అనుకుంటున్నారు వాళ్ళు. అంత ఆలోచన కలిగి ఉంటున్నారు. కానీ పరలోక రాజ్యమునకు వెళ్ళవలసినటువంటి మార్గము క్రీస్తు ద్వారా అంటే వీరు అంగీకరించట్లా. లేదు, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దాన పుత్రులం మేము, కాబట్టి మేము పరలోక రాజ్యానికి మేమే అర్హులము, మేము ఇట్లాగే వెళ్ళిపోతామని వాళ్ళకు వాళ్ళు గర్వంగా ఉంటున్నారు. ఎవరంటే ఈ పరిసయ్యులు సద్దుకాయలు. అందుకే అంటున్నాడు, సర్ప సంతానము, నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అసలు నీకు ఎంత బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? గద్దిస్తున్నాడు. రాయి నుంచి కూడా బిడ్డలను కనగలే శక్తి దేవునికి ఉంది. అంత శక్తిమంతుడు అబ్రహాం. ఒకవేళ రాయి అయితే ఆ రాయి నుంచే బిడ్డలను పుట్టింపగలడం. ఈరోజు అబ్రహాం పుట్టి నామం విశ్వాసములకు కర్త, మంచి విశ్వాసం అబ్రహాం కనపరిచాడు. కానీ అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్న వీరు అనేక మంది పరిసయ్యులు సద్దుకాయలు ఆ పోలిక చెప్పున ఉన్నటువంటి సర్ప సంతానము ఈ రోజుకి ఉంది. బుద్ధి చెప్పగలిగినటువంటి వారు ఎవరు? కాబట్టి వారిని అంటున్నాడు, మీ నోటి ద్వారా మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. మీ నోటి మాట చేత మిమ్మల్ని మీరు వ్యర్థపరుచుకుంటున్నారు. మీ నోటి నుండి అంత దుర్విషయాలే వస్తాయి. క్రీస్తుని చంపాలని ఎంతో చూశారు, కానీ ఈరోజు వారు బాప్తీసం పొందుతున్నారంట. ఎవరి నామమున బాప్తీసం పొందుతున్నారు ఈరోజు వాళ్ళు? సర్ప సంతానం అని. ఎవరి నామమున బాప్తీసం పొందుతున్నారు? యోహాను సువార్త 8:43-47 వచ్చినారు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపాధి సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఎవరంటే ఈ సర్ప సంతానము? ఆయన మాట వినట్లేదు అంటున్నాడు. మొదట మీరేలా నా మాట గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. నా మాట వినట్లేదు కదా మీరు అంటూనే మాట్లాడుతున్నాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? అర్థమవుతుంది కదా. ఏదో నమ్మాం కానీ పూర్తిగా మనం దేవుణ్ణి ఇంకా విశ్వసించట్లేదు. విశ్వాసం, నమ్మకం లేదు. పోయిన వారం మనం నేర్చుకున్నాము. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీలో ఏం లేదు. గట్టిగా చెప్పాలి, విశ్వాసం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నిర్ణయించుకో, విశ్వాసంతో పరిగెట్టు, విశ్వాసంతో ప్రవర్తించు. నిజముగా నేను పొందుతాను, నిజముగా నేను పొందగలుగును, నిజముగా దేవుడు నాకు ఇస్తాడు. నీ మంచి హృదయమును బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడంట.
మంచి హృదయమును బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు, ఖచ్చితంగా ఇస్తున్నాడు. నువ్వు ఆలోచించు. నీ ప్రార్థనను బట్టి దేవుడు ఇస్తున్నాడు, నీ తగ్గింపును బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు, నీ అనుకవి స్వస్థ బుద్ధిని బట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు అనుదినము ప్రార్థిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు. మంచిన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నావు కనుక దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇట్టి విషయాల్లో దేవుడు నీకు ఇస్తాడు. ఆయన సమయమును పోనీయకుండా ఉన్నావు కదా, దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ నోటి మాటను జాగ్రత్తగా నువ్వేం మాట్లాడుతున్నావు ఆలోచన చేసుకో. నీ నోటి మాట ద్వారా నిన్నేమంటున్నాడంట ఆయన? సర్ప సంతానమా. ఆలోచించుకో. నీ హృదయంలోనికి ఏమొచ్చింది? నీ హృదయంలోనికి ఏం తలంపు వచ్చింది? నీ హృదయం ఎందుకు మాట్లాడిస్తుంది? ఆలోచించుకో, గద్దించుకో. నీ నాలుకను గద్దించుకో, నీ నోటిని గద్దించుకో. నోరు మూసుకోమంటున్నాడు. చెడ్డ మాటలు పలకనీ బాకు, ఎందుకంటే దాని ద్వారా నువ్వు ఫలితాన్ని ఎదుర్కోబోతున్నావు. ఆలోచన చేసుకో. సర్ప సంతానం అని పిలుస్తున్నాడు. ఏంటంట? సర్ప సంతానము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అపవాది ఆలోచనలు నెరవేర్చుకోవడానికే మీరు వచ్చారు. చూడండి, మీ తండ్రి అపవాది అంట. అంటే అపవాది ఆయన ఒక తండ్రి, ఆయనకు ఒక బిడ్డలంట. ఉన్నారా? అపవాది ఉన్నాడంట, ఆయన ఒక తండ్రి అంట, వాళ్ళకి బిడ్డలు ఉన్నారంట. ఎక్కడున్నారు ఈ బిడ్డలు అందరూ? లోకంలోనే ఉన్నారు. నువ్వు నేను ఉన్నావు, మరి అపవాదికి ఉన్నామా? నేను ఎలా అపవాది బిడ్డను నేను ఎలా అవుతాను? దేవునికి విరోధమైనది ఏమైనా ఉందా నీలో? ఉంటే ఏమవుతాము? దేవునికి విరోధముగా ఉన్నది ఉంటే ఏమవుతాము? చెప్పండి. ఇప్పుడు చెప్పు, నువ్వేంటంట? అపవాది కుమారుడివి, అపవాది బిడ్డవి. పిలుస్తుంది, నా కుమారుడా దా అంటది. నా కుమారుడా దా అంటది. ప్రార్థనకి ఏం వెళ్తావు అంటది. నేనే నీ తండ్రిని, దా ఇటు మన వైపు మనం వెళ్ళాల్సింది ఈ దారి ఇటు అంటాడు. పిలుస్తాడు. తప్పుడు మార్గాన్ని చూపిస్తాడు నా కుమారుడు అని పిలుస్తూ. దేవుని వాక్యాన్ని చూపించాడు, తప్పుడు మార్గంను చూపిస్తూ ఉంటాడు. నేను ఆత్మీయంగా ఎదగనీయుడు. ఏదో ఒక కష్టం పెడతా ఉంటుంది, ఏదో ఒక శ్రమ పెడతా ఉంటుంది, లేవలేని కష్టం పెడతా ఉంటుంది, బాధిస్తూ ఉంటుంది, శోధిస్తూ ఉంటుంది. నిన్ను అపవాది ఊరికే ఉండనివ్వదు. అందుకే ఈ లోకమును పట్టించుకోవద్దు అంటున్నాము. ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అంటున్నాడు. ఈ లోక విషయాలను అనుసరింపకంటున్నాడు. ఈ లోక కోరికలను ఆశలను అనుసరింపవాకంటున్నాడు. శరీరాశ నేత్రాశ జీవబడము అంటున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి సుఖించుదమో అంటుంది. ఏంటిదంట? లోకంలో ఉంటే అదే కలుగుతుంది నీకు. కానీ నువ్వు దేవుని విషయాలు కనుగొను, దేవుని మీద దృష్టి ఉంచు, ఆ విషయాలను కనుగొను. అపవాది నిన్ను ఏ రీతిగా లోపరుచుకుంటుందో గమనించుకో. మార్చేస్తుంది. ఆదివారం మారేలోపు మార్చేస్తుంది. ఒకరోజు మనం నిరంతరం ప్రేయర్లో ఉంటాము, రెండో రోజు అది మార్చేయడానికి ప్రయత్నిస్తుంది, మూడో రోజు మార్చేయడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఎంత బలంగా నిశ్చయించుకుంటావో అంత బలంగా అది కూడా నీ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ మనకు ఎదుర్కొనే శక్తి ఎలా కావాలంటే దేవుని దయ వల్ల మనం పొందుతాము, దేవుని వలన పొందుతాము. నేను ఇది మార్చుకోవాలి, నేను ఇది విడిచిపెట్టాలని నువ్వు ఎంతో నిశ్చయించుకుంటావు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటావు. కానీ నేను అది వదిలిపెట్టట్లేదు. కానీ నువ్వు స్థిరంగా దేవునిలో ఉన్నప్పుడు సమస్తము సాధ్యమే. స్థిరంగా దేవునిలో ఉన్నప్పుడు ప్రయత్నం చేయాల్సిందే, ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. మనం బైబిల్లో చూసినప్పుడు ప్రవక్తలు సైతం, రాజులు సైతము అందరూ కష్టపడినటువంటి వారు. ఎవరికి ఉచితంగా ఏది లభించింది కాదు, ఎవరికి ఉచితంగా ఏది పొందినది కాదు. నువ్వు పొందాలి అంటే ఆ పొందిన దాన్ని బట్టి నువ్వు ఎంత ప్రార్థించాలో గమనించుకో. విడిచిపెట్ట మాకు.
గుర్తుపెట్టుకోవాలి, అపవాది సంబంధికులుగా మనలను ఉండొద్దు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నాను. మీ తండ్రి అయిన అపవాది యొక్క ఆశలు నెరవేర్చుకోరుచున్నారా? అపవాది ఆశలు అంటే ఏంటో తెలుసా? పాపము, శరీర కార్యములన్నీ స్పష్టమై ఉన్నాయి కదా, అవన్నీ అపవాది ఆలోచనలే, అవన్నీ అపవాది. అందులో ఒకటి మీరు నెరవేరుస్తున్నప్పటికీ ఏంటంట, భేదాలు చూపిస్తారు కొంతమంది. మీరు అది మేమిదని భేదాలు చూపిస్తారు. అపవాదికి చోటు ఇకండి, వాడిని మిమ్మల్ని మృంగి వేస్తున్నాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇంకా ఏమంటున్నాడు? వాడి యందు సత్యం అనేదే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవుని వాక్యము నమ్మండి, దేవుని సువార్తను నమ్మండి. యోహాను గారు ఈ సర్ప సంతానమును గురించి, ఉగ్రతను గురించి మీకు బోధించిన వాడు ఎవడు? 6వ వచనం తీయండి మరలా. 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం కాదు దయచేసి, 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏమంటున్నాడు? రాబో ఉగ్రత అంటే ఉగ్రత అనేది ఉంది, ఉగ్రత అనేది వస్తుంది. ఉగ్రత అనేది భూమి మీదకి వస్తుంది. నోవాహు కాలంలో ఏం జరిగింది? జలప్రళయము, ఉగ్రత. ఇప్పటికి రాకపోయినప్పటికీ మధ్య మధ్యలో భూకంపాలు, సునామీలు జరుగుతూనే లేదా? యాక్సిడెంట్లు, భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఆపాలి అనుకున్నప్పటికీ అవి ఏమవుతున్నాయంట? యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ప్రాణాలు ఊరికే వెళ్ళిపోతున్నాయి ప్రాణాలు. అడుగుతున్నాడు, ఉగ్రత నుండి, రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు? అంటే ఉగ్రత అనేది ఉంది. ఆ ఉగ్రత నుండి క్రీస్తు ప్రభువారు రక్షించడానికి వస్తున్నాడు. ఆ ఉగ్రత నుండి నిన్ను రక్షించేది ఎవరో? క్రీస్తు ప్రభువారు. కానీ వారు ఆ క్రీస్తుని విడిచిపెట్టారు. ఎవరు? ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఆయన రక్షించడానికి వస్తుంటే, కానీ మనం ఉగ్రతను ఎదుర్కోబోతున్నాం. జాగ్రత్త. ఉగ్రత వచ్చేదానికంటే ముందు క్రీస్తు ప్రభువారు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మన తండ్రి రాజ్యానికి, పరలోక రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు ఉగ్రత కంటే ముందే. మనం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉగ్రత ప్రారంభమవుతుంది. ఏడుపులు, పెడబోపులు అన్నీ జరుగుతూ ఉంటాయి ఆ ఉగ్రత సమయాల్లో. ఈ సృష్టిని సృష్టించిన వాని ఉగ్రత ఎలా ఉంటుందో చూడాలి. ఆ ఉగ్రత నుండి తప్పించుకోండి అంటున్నాడు. అపవాది సంబంధికులుగా బతుకుతామా లేక దేవుని కుమారులుగా బ్రతుకుతామా ఆలోచన చేసుకోండి. మారు మనసు విషయము. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము. వారికి మారు మనసు అంటే ఇష్టం లేదు. ఈ సద్దూకయ్యులు, పరిసయ్యులకి, సర్ప సంతానముకు మారు మనసు ఇష్టం లేదు. వారు తృణీకరిస్తున్నారు. ఏం మారాలనుకుంటున్నావు? ఇంకా ఈ పాత పద్ధతులు మార్చుకోవాలంటున్నారు. నీ నెగ్లిజెన్స్ మార్చుకోవాలంటున్నారు. నీకు ఇష్టం లేని ప్రవర్తనను మార్చుకోవాలంటున్నాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము చూడండి, 15వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను విచారింపి పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుడికే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటి నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. చూడండి, సాతాను అధికారంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి. అది నీ మారు మనసుతోనే సాధ్యమవుతుంది. చీకటిలో నుండి వెలుగులోకి రావాలంటే వెలుగును ధరించుకుంటే తప్ప నీకు దేవుని రాజ్యము ఉండదు, ప్రవేశం లేదు. వెలుగును ధరించుకుంటే చీకటి విషయాలతో నేను బ్రతుకుతానంటావా?
చీకటి ఆలోచనలతోనే నువ్వు బ్రతుకుతానంటావా? ధనవంతుడు చీకటిలోనే బ్రతికాడు. ధనవంతుడు చీకటిలోనే బ్రతికాడు. లాజరు తను తగ్గించుకున్నాడు. ధనవంతుడు మరొక అవకాశం ఇవ్వండి అని వేడుకుంటున్నాడు. ఉపమాన రీతిగా చెప్పాడు ఆల్రెడీ దేవుడు. క్రీస్తు ప్రభువు వారు గమనించుకోండి. ఏమంటున్నాడు? అధికారం నుండి ఏంటంట? సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి. మారు మనసు అంటే అదే. సాతాను అధికారం నుండి దేవుని అధికారమునకు ఇవ్వండి. నీ కుటుంబం సాతాను అధికారంతోనే నడుస్తుంది. అందుకే నువ్వు అట్లాగా, నీ కుటుంబము నీవు అట్లా ఉంది. సాతానికి మీరు చోటిచ్చావు. అందులో ఎక్కడ ఎవరికి ఉండవలసినటువంటి బాధ్యత వాళ్ళు అక్కడ నెరవేర్చాలి. ఆ కుటుంబాల్లో, ఆ సంఘాల్లో ఆ బాధ్యత నెరవేర్చట్లేదు. కాబట్టి సంఘమైన, కుటుంబమైన సాతాను అధికారంలోనికి వెళ్ళిపోతున్నాయి. సాతాను అధికారం వెంబడి వెళ్ళిపోతున్నాయి. నీ కుటుంబానికి ఎందుకు సాతాను అధికారం ఇచ్చావు? దేవుని అధికారం, అది కష్టమైనా సరే దేవునికి అధికారం ఇవ్వాలి. అది ఎంతో భారమైనప్పటికీ నువ్వు దేవునికి అధికారం ఇవ్వాలి. నీ కుటుంబం ఆ ఏలే అర్హత దేవుని మడికే ఉంది. కానీ నువ్వెందుకు అపాదికిస్తున్నావు? అలాగే నీ దేహమునకు ఎందుకు అపాదికిస్తున్నావు? నీ దేహమును ఎందుకు నీ దేహంతో ఎందుకు నిన్ను నువ్వు నలగొట్టుకుంటున్నావు? అపవాదికిచ్చి నిన్ను నువ్వు ఎందుకు దూషించుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? అపవాదికిచ్చేసి వాడు తీసుకెళ్ళి నరకంలో వేయడానికి అదంతా. అందుకే జ్ఞానం కలిగి ఉండు. పరిసయ్యులు సద్దుకయ్యులకి ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు, తృణీకరించారు. కానీ ఈరోజు దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, గమనించుకుంటున్నాడు. సర్ప సంతానము బ్రతుకుతున్నారా అంటే జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. నీ ఆలోచనలు విడిచిపెట్టు, పాత ఆలోచనలు విడిచిపెట్టు, నూతన స్వభావం పొందుకో అంటున్నాడు. అపోస్తుడైన పౌలు గారు అదే రీతిగా బ్రతికారు. బాప్తిస్మిచ్చి యోహాను గారు బోధిస్తున్నటువంటి మాట ఆయన గద్దిస్తున్నాడు. ఆ సర్ప సంతానమును గద్దిస్తున్నాడు. మీరు సరైనటువంటి స్థితిలో మీరు మారు మనసు పొందండి. మీకు ఇష్టానుసారమైనటువంటి భక్తి జీవితం కాకుండా దేవుడు కోరుకున్నట్టు భక్తి జీవితాన్ని మీరు కనపరచండి. అప్పుడు మీరు పరలోక రాజ్యమును పొందుతారు, స్వతంత్రించుకుంటారు. వాక్య విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు. ముగించుకుంటున్నాను.